హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, మీకు ఇంకా ముందు వచ్చేసి గోవా వ్లాగ్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ అయితే మేము దండేలి వెళ్తున్నాము. ఇంకెలాగో మీకు ఎవరెవరు వెళ్తున్నారు అనే డౌట్ వస్తుంది కదండి. సో, మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. ఒక 4 ఫ్యామిలీస్. సో, కిడ్స్‌ని కూడా తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. కిడ్స్ అంటే ఒక 4, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 8 ఇయర్స్ పిల్లలు. సో, వాళ్ళకు కూడా ఇంకా ఇప్పుడైతే అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్‌ని అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాం. బట్ వీళ్ళందరినీ తీసుకెళ్తే మీరు ఎలా ఎంజాయ్ చేయగలరు, ఎలా మెయింటైన్ చేయగలరు అని మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉంటుంది కదా. సో, అందుకే మేము ఏరోప్లేన్‌లో వెళ్దామని ప్లానింగ్ ఉండే. బట్ కాకపోతే మేము కార్ ట్రిప్పే చూస్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎవరి కార్లో వాళ్ళు వెళ్ళామంటే హ్యాపీగా మాతో పాటు డ్రైవర్స్ని కూడా తీసుకెళ్ళవచ్చు. వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు, పిల్లల్ని చూసుకోవడము, ఇంకా ఏవైనా కావాలంటే తీసుకురావడము. సో, అవన్నీ మాకు చాలా హెల్పింగ్గా ఉంటుంది అని చెప్పేసి మేమందరం కార్లో ప్లాన్ చేసుకున్నాం. ఎవరి కార్లో వాళ్ళనమాట. మా కార్లో మేము వెళ్తున్నాము. ఇంకా వేరే అన్నయ్య వాళ్ళు ఒక కార్లో, వాళ్ళు ట్విన్స్, ఇంకొక బాబు అనమాట. వాళ్ళు 3 కిడ్స్ ఉన్నారు. సో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా డ్రైవరు. మేమైతే మా దీనా, నేను, మా హస్బెండ్ ఇంకా మా డ్రైవర్ అనమాట. సో, మీకు ముందు ముందు బ్లాగ్స్లో వాళ్ళందరినీ పరిచయం చేశానండి. సో, ఫస్ట్ అయితే మేము ఇక్కడ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడ కొద్దిసేపు ఆగారు. ఇంకా చాయ్ తాగడం కోసం, ఇంకా కాఫీ తాగే వాళ్ళు కాఫీ, చాయ్ తాగే వాళ్ళు చాయ్ తాగడం కోసం అని ఆపేశారండి. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే టైంకి అనుకున్నామో అదే టైంకి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాము. సో, మళ్ళీ ఈవినింగ్ 5, 6 వరకు మేము దండేలిలో ఉంటాము అని అలా ప్లాన్ చేసుకొని 5 o'clockకే స్టార్ట్ అయ్యామన్నమాట. ఏదైతే టైం అనుకున్నామో ఎగ్జాక్ట్లీ అందరూ అదే టైంకి వచ్చేసారండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము వచ్చేసి 9 o'clockకి ఒక ప్లేస్లో ఆపామన్నమాట. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇక్కడే రోడ్ సైడ్స్కి ఒక ప్లేస్లో ఆపేసి మేము కొంచెం అలా ఫోటోషూట్స్ అలా చేసుకున్నాను. ఇంకా తను వచ్చేసి రెడ్ కలర్ డ్రెస్ ఉంది కదా. సో, తను నా బెస్టీ అనమాట, ప్రీతి. సో, ఇది అయితే నాకు ఒక 5, 6 ఇయర్స్ నుంచి చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. అన్నీ షేర్ చేసుకుంటాం మేమిద్దరము. సో, ఇంకా వాళ్ళ పిల్లలే అనమాట కిడ్స్. ఇద్దరు పిల్లలు, ట్విన్స్ వాళ్ళిద్దరు. సో, ఒక బాబు దీనకంటే 1 year పెద్దవాడు. ఇద్దరు ట్విన్స్ వచ్చేసి దీనకంటే చిన్న పిల్లలండి. సో, చూస్తున్నారు కదా, ఇంక ఇలా మొత్తం ఎక్కడ ఆపినా ఇలా 3 cars ఆపేయడం అనమాట. సో, చూస్తున్నారు కదా, ఇంకా వాళ్ళు వాళ్ళ కార్లో, మేము మా కార్లో. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే పిల్లలు షిఫ్ట్ అయ్యారనమాట దీనా తోడుగా. సో, మా రుద్రాక్ష గారు రావడం, లేదంటే ట్విన్స్ రావడం అట్లా అనమాట. అలా అలా పిల్లలంతా షిఫ్ట్ అవుతున్నారు, కానీ మేమైతే ఒకే కార్లో వచ్చేసాము. సో, చూస్తున్నారు కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా లగేజ్లు అన్నీ కూడా వెనక డిక్కీలో వేసేసామండి. మీరు వెనక డిక్కీలో ఏంటి ఇంత లగేజ్ పెట్టుకున్నారు అని మీరు అనుకోకండి, దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. సో, ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. పిల్లలతో చాలా ఎంజాయ్ చేయగలరా అంటే మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా ఈ ట్రిప్‌ని చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ముందు ముందు వ్లాగ్స్‌లో మీరు కూడా చూస్తుంటారు కదా, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది. చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటారండి. బట్ కాకపోతే మనకి ఏరోప్లేన్‌లో కంటే కూడా కార్‌లో మనకి చాలా కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఎక్కడంటే అక్కడ ఆగొచ్చు. ఎక్కడంటే అక్కడ వాళ్ళకి ఫుడ్ కానీ లేదంటే ఇట్లా ఫీడ్ చేయొచ్చు అనమాట పిల్లలకి. మేము ఈ ట్రిప్‌లో గోవాలో, ఇంకా దండేలిలో, ఇంకా ఇట్లాంటి ఇంకా ముందు ముందు చాలా ప్లేసెస్‌కి వెళ్తున్నాం అనమాట. మాక్సిమం ఒక 8 or 10 days అలా ప్లాన్ చేసుకున్నాము. సో, ఇంకా ముందు ముందు వ్లాగ్స్‌లో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాం. మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము, ఎవరెవరం వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వ్లాగ్స్‌లో అయితే కనిపిస్తుంది. ప్లీజ్ 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 ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్లేస్లో ఆపామండి. సో, ఈ ప్లేస్లో ఏంటి అంటే పిల్లలకి స్నాక్స్, ఇంకా మాకు కూల్ డ్రింక్స్ అట్లాంటివి తీసుకోవడానికి ఇక్కడ ఒక రోడ్ పక్కన ఎక్కడో ఆపారు. ఇది కర్ణాటకలో అనమాట. సో, ఇక్కడ చూసారు కదా, నాకైతే థమ్స్అప్ కావాలన్నాను. మదీనా స్ప్రైట్ తెచ్చుకుంది, బిస్కెట్స్ ఏవో తెచ్చుకుంది. ఇంకా మా ప్రీతి ఉంది కదా, ప్రీతి వాళ్ళ పిల్లలకి కూడా ఇవ్వడం కోసం అని చెప్పేసి
వెళ్ళిందనమాట. చూసారా తనకు అస్సలు ఆ కార్‌లోంచి రావడం అసలు ఇష్టం లేదండి. అందుకే అక్కడే నించొని వాళ్ళతో ఆ ఎండలోనే ముచ్చట్లేస్తుంటే ఇంకా అదేం చేసిందంటే ప్రీతి, ఎండలో ఉండకు నాన్న లోపలికి వచ్చేసేయి అని చెప్పింది. ఇంకా ఇది కూడా దాంట్లోకి షిఫ్ట్ అయిపోయిందనమాట. సో పిల్లలందరినీ ఆ కార్‌లో ఏసి ప్రీతి నా కార్‌లోకి వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఇంకొంచెం సేపు జర్నీ చేశాము. అలా కొంచెం ముందుకొచ్చేసిన తర్వాత టైం అయితే ఎగ్జాక్ట్‌లీ 1 అవుతుందండి. ఆ టైంకి మేము లంచ్ కోసం అని చెప్పేసి ఒక ప్లేస్‌లో ఆగాము. సో, చూసారా మా దీనాకి చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం చాలా చాలా ఆనందం అనమాట. అదేంటో నాకు తెలీదు. తనకంటే ఒక 2 ఇయర్స్ చిన్నగున్నా గానీ వాళ్ళని ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది. అదేంటో కింద పడేసా అని చెప్పినా అది వినదసలు. సో, అక్కడ గూడా అదే చేస్తుంది. ట్విన్స్‌ని ఎత్తుకొని తిరుగుతుంది. ఇక్కడ చూసారా ఈత చెట్టు ఎన్ని రోజులవుతుందో అండి. చిన్నప్పుడు మా పొలంలో ఉంటుండే ఈత చెట్లు. మళ్ళీ ఇక్కడ చూసాను. అది రెస్టారెంట్‌లో ఈత చెట్టుని పెంచారు. సో, ఇంక మేమైతే ఇంక అందరం కలిసి లంచ్ కోసం అని చెప్పేసి వచ్చేసాం. సో, చూసారు కదా! ఇక్కడ వచ్చేసి రమేష్ అన్నయ్య, వాళ్ళ పాప ఆద్య అనమాట. వాళ్ళ వైఫ్ త్రివేణి. ఇక్కడ నేను. ఇంకా చూసారా ఇది ట్విన్స్. ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకుంటారండి ఇద్దరు. ఇక్కడ సంతు అన్న, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఇది ప్రీతి. ఇంకా వీళ్ళ బాబు రుద్రాక్ష. ఇద్దరు ట్విన్స్ శ్రేయాంశి, శివాంశి. మా పాప పేరు దివ్యాంశి. యాక్చువల్లీ మేము దీనా అని పిలుస్తాం నిక్‌నేము. సో, ఇక్కడైతే మేము లంచ్ కోసం అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ బాక్స్ చూసారు కదా! ఈ బాక్స్ ఏంటంటే ట్విన్స్ కోసము మళ్ళీ మిడిల్‌లో కొంచెం రైస్ పెట్టుకొని వెళ్తది. వాళ్ళు అస్సలు తినరండి ఇక్కడ. మళ్ళీ కార్‌లోకి వెళ్ళగానే ఆకలి అని అంటుంటారు. అందుకే మేము ఎక్కడైనా కానీ మళ్ళీ బాక్స్‌లో కొంచెం రైసో లేదంటే ఏదైనా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానీ ఏదైనా కానీ దాంట్లో కొంచెం తీసుకెళ్తాము. మళ్ళీ ఆకలి అంటే అది తినిపించేస్తుంటాం అనమాట. ఇక్కడ కర్ణాటకలో ఫుడ్ చూసారా? రైస్ చాలా చాలా తక్కువ పెడతారండి. ఒక 2 చపాతీస్ ఇచ్చారు. ఈ కర్రీస్ మాత్రం చాలా ఇచ్చారు. ఇంకా రైస్ అయితే నేను మొత్తం దీనాకి తినిపించేసాను. ఒక చపాతీ తిన్నాను అంతే. మా హస్బెండ్ వాళ్ళు జీరా రైస్ అది తినేసారు. ఇంకా దీనికి ఈ రెస్టారెంట్‌లోనే బ్యాక్ సైడ్‌లో ఇట్లా మొత్తం అంతా చాలా బాగుంది అంబియన్స్. నైట్ టైమ్ అయితే మొత్తం అంతా లైటింగ్ అది ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీకు చూపిద్దామని చెప్పేసి అలా నడుచుకుంటూ మీకు చూపిస్తున్నాను. మా దీనా వాళ్ళు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ. మేము తిన్న తర్వాత కొంచెం సేపు ఒక 15-20 మినిట్స్ ఉన్నాం వీళ్ళు ఆడుకుంటూ ఉంటే. ఇక్కడ చూసారా ఇంకా పిల్లల గ్యాంగ్ మొత్తం వచ్చేసింది. సో, ఇలా ఆడుతూ ఉన్నారు. వద్దు పడిపోతారని చెప్పినా అస్సలు వినట్లేదండి. ఇంకా ప్రీతి నేను ఇక్కడే నించొని ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చేసాము. మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతున్నాము. సో, మాకైతే అన్ని అవర్స్ జర్నీ చేసినా అసలు ఎక్కడా బోర్ అనిపించలేదు. ఎందుకంటే మధ్యలో మాకు బోర్ రాకుండా అన్నయ్య వాళ్ళందరూ కూడా ఆపుతూ మళ్ళీ మాకు ఏదో తినిపిస్తూ అట్లా కొంచెం రిలాక్స్ అవుతూ వెళ్ళాం కాబట్టి అస్సలు బోర్ అనిపించలేదండి. ఇక్కడ చూసారా ఇద్దరు ట్విన్స్ ఇంకా దీనా మా కార్లోకి వచ్చేసారు. నా ఫ్రెండ్ ప్రీతి కూడా నా పక్కనే ఉంది. సో, ఇంకా వీళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టం కార్‌లో. బట్ కాకపోతే ఆగుతూ వెళ్తున్నాం కాబట్టి హ్యాపీగానే సాగిపోయిందండి మా జర్నీ అంతా. ఇంకా నేనైతే మ్యూజిక్ పెట్టేస్తున్నాను. ఇక్కడ కొంచెం జర్నీ వచ్చిన దగ్గర మ్యూజిక్ పెడుతున్నాను చూసేయండి మరి.
సో ఫైనలీ మేమైతే ఇంకా ఈవినింగ్ 6 వరకు దండేలి రీచ్ అయిపోయామండి. మేము ఇక్కడ ఒక రిసార్ట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి డ్రీమ్ ఫ్లవర్ రిసార్ట్ అనమాట. చాలా చాలా బాగుంది. సో దీన్ని కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను. ఎవరైనా దండేలి వస్తే మాత్రం పక్కా మీకు నియర్ బై అనమాట. వాటర్ గేమ్స్ ఉంటాయి కదా, రివర్ రాఫ్టింగ్ కానీ లేదు అంటే రోపింగ్ కానీ ఇట్లాంటివి చాలా చాలా యాక్టివిటీస్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చూసారా, మేము రాగానే పిల్లల కోసం అని చెప్పేసి ఇక్కడే మనకి పూల్ పక్కనే ఇలా పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో పిల్లలు రాగానే ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశారండి. సో ఇక్కడ పక్కనే పూల్ ఇచ్చారు. పెద్దవాళ్ళకి సపరేట్గా ఒక పెద్ద పూల్ ఇచ్చారు, ఇంకా పిల్లలకి కూడా చిన్నది ఒక పూల్ ఇచ్చారు. ఇది వచ్చేసి రోపింగ్ అనమాట. రోప్ చేయడానికి ఇట్లా మొత్తం అంతా పెద్ద పెద్ద తాళ్ళలాగా కట్టేసి దానిపైన రోపింగ్ చేశారు కదా, సో దానికోసమని. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 12:06 అవుతుందండి. ఇంకా మేము ఇప్పుడు గోవాలోనే ఉన్నాము. సో ఇంకా ఈ టైంలో ఎందుకు ఎడిట్ చేస్తున్నారు అంటే నా ఫోన్లో మెమరీ ఎక్కువైపోతుంది. సో మీకు ఎంత త్వరగా వ్లాగ్స్ వస్తే అంత బెటర్ అనేసి నా ఒపీనియన్ అనమాట. ఇంకా లేట్ అయితే ఇంకా చాలా లేట్ అయిపోతుందండి. సో అందుకే ఇంకా నేను ఈ టైంలో ఎడిట్ చేసి ఇంకా పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నైట్ 7:30 అప్పుడు వీళ్ళు చూసారా స్విమ్మింగ్ అనమాట, ఇలా పడిపోతూ ఉంటాము అన్నారు. ఇక్కడ మా సతీష్ అన్నయ్య చూసారా, ఇంకా పాపం భయపడుతూ ఉన్నారు. అంటే అది సో పూల్లో ఉన్న వీళ్ళందరేమో లోపలికి వచ్చేయమని పిలుస్తున్నారండి. ఇంకా వీళ్ళ పాప వచ్చిందనమాట, సతీష్ అనే వాళ్ళ పాప శ్రీహిత వచ్చింది. సో ఇంకా చూసారు కదా, ఇంక ఇక్కడే కూర్చుండిపోతాడంట. సో వీళ్ళందరేమో స్లో మోషన్లో పెట్టేసి మనం ఒక ఇన్స్టా రీల్ చేద్దామని చెప్పేసి అందరూ ఒకేసారి ఇలా ఒక్కొక్కరు లైన్ బై లైన్ అలా దిగుదాము అని అంటే ఇంకా అందరూ దూకేశారు. బట్ అన్నయ్య మాత్రం దూకకుండా అలాగే నించొని చూస్తున్నాడండి. ఇంకా ఫైనల్లీ కూర్చున్నాడు ఇక్కడ. బట్ ఫైనల్లీ పూల్లో మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసామండి అందరం కూడా. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఈ రిసార్ట్లో వచ్చేసి 2 పూల్స్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి రెయిన్ డ్యాన్స్ అనమాట. చాలా చాలా బాగుంది అసలు, మీకు చూపిస్తాను. దీన్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ మొత్తం అంతా కలర్ లైటింగ్స్ అవి పెట్టేసి మంచి పెద్ద పెద్ద సౌండ్స్తో సాంగ్స్ పెట్టేశారు. సో ఫుల్గా డ్యాన్స్ వేశారు. వేసిన తర్వాత ఇంక అందరూ లేడీస్ ఇంకా కిడ్స్ వచ్చేసి చిన్న పూల్లోకి వెళ్ళారు, జెంట్స్ అందరూ కూడా పెద్ద పూల్లోకి వెళ్ళారు. ఇక్కడ చూసారా, సో మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసామనే చెప్పాలండి. ఇంకా ఎవ్రీథింగ్ నేను అంతా కూడా వ్లాగ్ షూట్ చేశాను. మీకు అన్నీ కూడా వ్లాగ్స్ వరుసగా వస్తుంటాయి, చూసేయండి తప్పకుండా, మిస్ అవ్వకుండా. చూసినప్పుడు మాత్రం ఒక లైక్ ఇంకా షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇంకా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నారు. సో ఇంక ఇలా ఎంజాయ్ చేసాం పూల్లో. ఇంకా పిల్లలు చూసారు కదా, పిల్లలు మార్నింగ్ టైంలో ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. జస్ట్ దీన్ని ఒక ఇన్స్టా రీల్ లాగా పోస్ట్ చేశాను. చాలా చాలా బాగుంది. ఇది చిన్న పూల్ అనమాట, దీంట్లో ఇలా ఆడుకోవడానికి కూడా ఇవన్నీ పెట్టారండి. ఇంకా నైట్ వచ్చేసి మేము స్విమ్మింగ్ అది అంతా చేశాక రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయామండి. మా రూమ్ని కూడా రూమ్ టూర్ చేశాను, చూసేయండి ఎలా ఉంది, ఏంటి, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇదంతా నా ఇయర్ రింగ్ బాక్స్ అనమాట. సో నా డ్రెస్సెస్ పనికి ఏది ఎలా మ్యాచ్ అవుతే అలా తెచ్చాను. దీనికి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇట్లాంటివి కూడా అన్నీ క్యారీ చేసామండి, ఏది లేదనుకోకుండా. మా మేకప్ కిట్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా జ్యువెలరీ, ఇట్లా మొత్తం అన్ని డ్రెస్సెస్ అన్నీ తీసుకొచ్చుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది మర్చిపోయాం ఇది మర్చిపోయాం అనుకోకుండా సో మేమైతే రెడీ అయిపోతున్నాము. ఇంక ఇప్పుడు వచ్చేసి మేము రెడీ అయిపోయి కొంచెం అలా క్యాంటీన్కి వెళ్ళేసి ఇక్కడే ఇంకా డిన్నర్ అది చేసేసాము. ఆ తర్వాత మా ఫ్రెండ్ ప్రీతి వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి నైట్ 12 కేక్ కటింగ్ అది ప్లాన్ చేశాము, అది కూడా చూపిస్తాను నేను. సో నేనైతే ఇలా రెడీ అయిపోయానండి, ఒక బ్లాక్ కలర్ ఫ్రాక్ వేసుకున్నాను. ఇంకా రెడీ అయ్యాము. ఇప్పుడు అందరూ రెడీ అయ్యారు. సో అందరం కలిసి కింద క్యాంటీన్కి వెళ్ళేసి
ఫస్ట్ తినేసేయాలి. తిన్న తర్వాత ఇంకా మిగతా ప్లాన్స్. సో అందరు పూల్లో బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి ఇంకా తర్వాత కిందికి వచ్చేసామండి. ఇక్కడ ఫుడ్ ఇంకా అదంతా కూడా మనకి ఇంక్లూడింగ్ రూమ్ ఛార్జెస్తో పాటే ఉంటుంది. సో మేమైతే ఇక్కడ 2 days స్పెండ్ చేసాము దండేలిలో. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము, మంచి టైం అనేది స్పెండ్ చేసామనైతే సో ఇంకా అందరం కలిసి క్యాంటీన్కి వెళ్ళాము. సో చూసారు కదా మా గ్యాంగ్ ఎలా ఉందో ఇక్కడ. మాది ఈ ప్లేస్ అనమాట. ఈ డైనింగ్ టేబుల్ మొత్తం ఇంకా మేమున్న 2 days దీన్నే యూజ్ చేసుకున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికీ ఇదే డైనింగ్ టేబుల్ యూజ్ చేసుకున్నామండి. సో ఈరోజు డిన్నర్ వచ్చేసి పాలక్ పన్నీర్, ఇంకా నేనైతే పుదీనా రైస్, కొంచెం చికెన్ కర్రీ, అట్లా పాపడ్ అవి వేసుకున్నాను. ఏం చేసినా కానీ మనకి 4-5 ఐటమ్స్ అయితే చేస్తారు. బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఇంకా లంచ్ ఏదైనా కానీ. ఇక్కడ పిల్లలు క్యారమ్స్ ఆడుతున్నారు చూసారా, ఫుల్ రిలాక్స్ అవుతున్నారండి పిల్లలు అయితే. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్ని. ఇంకా మేమైతే తినేసాము. తిన్న తర్వాత అలా కూర్చొని ముచ్చట్లు వేస్తున్నాం అనమాట. సో ఇంకా ఇక్కడ కావాల్సినవి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసి ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మొత్తం అంతా ఇలా గులాబ్ జామున్, ఇంకా పప్పు, చారు, రసము, లేదా అంటే ఏదైనా ఒక నాన్ వెజ్ కర్రీ కానీ, వైట్ రైస్, బగారా రైస్, లేదంటే పుదీనా రైస్, టొమాటో రైస్ అట్లాంటివి పెడుతుంటారు. కర్డ్ ఉంటుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. వన్ డేకి వచ్చేసి ఒక పర్సన్కి 2000 or 2500 అనుకుంటా, ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. సో ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇంకా వచ్చేసి మార్నింగ్ చాయ్ కానీ, లేదంటే కాఫీ అంటే కాఫీ, పిల్లలకి బూస్ట్ అండ్ హార్లిక్స్ అట్లాంటివి ఇస్తారు. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయండి. ఇంకా సో మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తారు స్టేయింగ్కి, ఇంకా ఫుడ్ మొత్తం అంతా కలిపితే వన్ డేకి వన్ పర్సన్కి 2500 or 2000 అంటే చాలా రీజనబుల్ అనే చెప్పుకోవాలి. సో మీరు ఎవరైనా దండేలి వెళ్తే మాత్రం తప్పకుండా ఈ రిసార్ట్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా చాలా నచ్చిందండి నాకైతే. సో ముందు ముందు వ్లాగ్స్లో చూపిస్తాను అది కూడా.